పైగా ఆ పాపాత్ములు ఎంత పాపానికి ఒడిగట్టారో చూసావా? ఏమిటి కలికి మీరు మాట్లాడుతున్నది? విశ్వ శాస్త్రవేత్తలు మరో 4 రోజుల్లో నింగిలో పంపబోయే చంద్రయాన్ 3ని క్రాష్ చేయాలని చూస్తున్నారు. కలికి ఎంతటి దుర్మార్గం! ఆ శత్రు దేశాలు ఇంత దుర్మార్గానికి పూనుకున్నాయా? మన భారతదేశాన్ని దెబ్బతీయడానికి ఇంత నీచంగా ఆలోచిస్తున్నారా? అవును టైగర్. చంద్రయాన్ 3 సక్సెస్ అయితే చంద్రుని దక్షిణ ధ్రువం వైపు అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం సృష్టిలో నిలిచిపోతుంది. దాన్ని జీర్ణించుకోలేని చైనా, పాకిస్తాన్ దాన్ని నాశనం చేయడానికి ఆ దేవరాగాడితో డీల్ కుదిరిచ్చారు. కలికి అయితే ఇప్పుడే వెళ్ళి మన దగ్గర ఉన్న ఆధారాలతో ఆ దుర్మార్గుల ఆట కట్టిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం. టైగర్, కానీ ఆ శత్రు దేశాలకు తెలియని విషయం ఏమిటంటే దేశాన్ని కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే వీరులు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారని వాళ్లకు తెలియదు. సరే కలికి అయితే ఇప్పుడే వెళ్ళి మన దగ్గర ఉన్న ఆధారాలతో ఆ దేశద్రోహుల ఆట కట్టిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం. పైగా ముందు ఆ దేవరాగాడి కుట్రను కనిపెట్టి ఆ చంద్రయాన్ 3ని క్షేమంగా నింగిలోకి పంపిద్దాం, మన దేశ గౌరవం కాపాడదాం. సరే కలికి కలికి మమ్మల్ని క్షమించు. దేశం కోసం పోరాడి నీలాంటి వీరుడి మాటలతో నిందించి ఎంతగానో అవమానించాం. నీ గొప్పతనం తెలిసి కూడా నిన్ను దేశద్రోహాన్ని నమ్మి నిర్దేశాన్ని నిన్ను అరెస్టు చేశాను. ఇప్పటికైనా ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నిజాలను తెలుసుకున్నారు, చాలా సంతోషం. భరత్ ఠాగూర్, భగత్ సింగ్, ఇందులో మీ తప్పే ఉంది. మీ కర్తవ్యం మీరు నిర్వహించారు. లేదు కలికి, అసత్యాలనే నిజమని నమ్మి దేవుడు లాంటి నిన్ను దేశద్రోహంగా చూశాం. శత్రు దేశాలతో చేతులు కలిపి ఈ దేశాన్ని సమాధి చేయాలని చూస్తున్నా ఆ జన పరుగులకి శిక్ష పడేలా చేయలేకపోయాం. కలికి ఇప్పటి నుండి నువ్వు సాగిస్తున్న సమరంలో, చేస్తున్న కురుక్షేత్ర యుద్ధంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. శత్రు దేశాల బారి నుండి చంద్రయాన్ 3ని రక్షించుకొని భారతదేశం దమ్మేంటో
ప్రపంచ దేశాలకు పరిచయం చేద్దాం. భరత్ ఠాగూర్, భగత్ సింగ్ మనమే కాదు, ఆపదలో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు సైనికుల్లా మారాలి. ప్రాణాలు పణంగా పెట్టైనా దేశాన్ని రక్షించుకోవాలి. అందుకే ఇంకా మనం ఆలస్యం చేస్తే ఆ దేవరగాడు, ఆ సెంట్రల్ మినిస్టర్ ఆదిశేషు గారు ఎత్తుకు పై ఎత్తులు ఆలోచిస్తారు. కురుక్షేత్రం లాంటి భీకరమైన పనులు ఆ రాక్షసుని మట్టి పెట్టి మన దేశాన్ని కాపాడుకుందాం. మనం కొట్టబోయే దెబ్బ మనం కొట్టబోయే ఎదురు దెబ్బకే శత్రు దేశాల్లో వణుకు పుట్టాలి. మరోసారి మన దేశంపై కన్నేలను చూస్తే కలవరంతో వణుకు పుట్టాలి. కలికి అయితే ఇప్పుడే వెళ్ళి ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి శ్రీకారం చుట్టి ఆ చీడ పురుగుల్ని సమాధి చేద్దాం. అశ్వత్థామ నీవు లేదు, అసలు తిరిగే లేదు.